నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను డీఈఓ గోవిందరాజులు జెడ్పీసీఈఓ భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రదర్శనలు ప్రారంభించారు. నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. చిట్టి బుర్రలో పెద్ద ఆలోచనలతో తమ ప్రదర్శనలు ప్రదర్శించి విద్యార్థులకు వివరించారు. ప్రదర్శనలను చూపేందుకు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రైట్ సార్. ఒక మహిళగా నేను గర్వపడుతున్నాను చెప్పడానికి. మన భారత మొదటి అధ్యాపకురాలు, మహిళా ఉపాధ్యాయురాలు మరి సావిత్రిబాయి పూలే గారి అమ్మగారి జయంతి ఈరోజు ఉంది కాబట్టి జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజే. ఉపాధ్యాయులు నా దృష్టిలో నేను ఒక శిల్పితో పోల్చొచ్చు ఉపాధ్యాయులు. ఎందుకంటే ఒక ముడి సరుకుగా ఉన్న రాతిని, ఒక రాయిని జిల్లా ఏర్పడిన తర్వాత మీకు చాలామందికి తెలుసు, సైన్స్ ఫెయిర్ అంటేనే ఒక సైన్స్లో ఒక పండుగ లాంటి వాతావరణము. ముఖ్యంగా విద్యార్థులకు వాళ్ళు చదివిన తరగతులకు సంబంధించి ఏదైనా వాళ్ళకి ఐడియాస్కి సంబంధించి ఒక ప్రాజెక్టు కానీ అదే ఒక ఎక్స్పెరిమెంట్, దీనికి సైన్స్ ఉపాధ్యాయులు కానీ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు కానీ వాళ్ళకు దగ్గరుండి సూచనలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రతి విద్యార్థులు తనలో ఉండే శాస్త్రీయ పరిజ్ఞానం కానీ, శాస్త్రీయ వైఖరి కానీ, సృజనాత్మకత కానీ. కాబట్టి మనలోని సృజనాత్మక అసలు సైన్స్ అంటే ఏంది అంటే ముందుగా చెప్పాలంటే జ్యోతిరావు మన సావిత్రిబాయి పూలే చెప్పాలంటే ఆమె అట్టడుగు నిమ్న వర్గాల నుంచి వచ్చి ఎన్నో మహిళలు పడే కష్టాలు, తర్వాత మహిళలకు కూడా విద్య అవసరమని ఆమె ఎన్నో కృషికి ఓర్చి భర్త సాయంతో ఆమె చదువు లేకుండా తర్వాత భర్త సాయంతో చదువుకొని పట్టభద్రురాలై ఒక కళాశాల స్థాపించి మన అట్టడుగు వర్గాలని చాలా ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఆమె ఎంతో కృషి చేసింది. ఆమె జయంతి సందర్భంగా మహిళా టీచర్లందరికీ నా యొక్క శుభాభినందనాలు. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే సాంప్రదాయానికి శాస్త్రం జోడిస్తేనే సైన్స్ మనకు అంటే ఒక